అవినీతి కేసులో త్వరలోనే మాజీ మంత్రి అతని కుమారుడు అరెస్ట్ అవుతారని కార్మిక శాఖ మంత్రి వాసింశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలైతే చేశారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ అని ఆయన విమర్శలు గుప్పించారు. వైసీపీ నేత పిల్లి సూర్యప్రకాష్ అవగాహన లేని రాజకీయాలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. తాను భూ కబ్జాకు పాల్పడ్డారని కొంతమంది రామచంద్రాపురంలో ధర్నా చేశారన్నారు. ఆధారాలుంటే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసుకోవచ్చని, ఆధారాలు చూపకపోతే సివిల్ క్రిమినల్ కేసులు పెడతారని హెచ్చరించారు. ముఖ్యంగా ఒక రాష్ట్ర మాజీ మంత్రి అతి త్వరలో అరెస్ట్ అవడం చూస్తారు మీరు రోజుల వ్యవధిలో. అది కూడా మేము అవినీతి అంతా బయట పెడతాం, అతి త్వరలో మేము కూర్చుంటాం. అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సీపీ పార్టీ చూస్తూ ఉన్నారు, వరుసగా వెళ్తూ ఉన్నారు. అభియోగాలు ఫేస్బుక్లో ఇష్టం వచ్చినట్టు అభియోగాలు చేయటం, ఇష్టం వచ్చినట్టు పిచ్చివాగుడు వాగటం, ఇంట్లో ఆడవాళ్ళ మీదకి రావడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా వరుసగా వెళ్తూ ఉన్నారు. అలాగే ఆధారాలు లేని అభియోగాలు చేస్తే ఎంత తీవ్రంగా ఉంటుందనేది త్వరలో మీరు చూడబోతాం. వైసీపీ కార్యకర్తలకి ఒక చెప్పదలిచాను, దయచేసి మీరు అమాయకులై కొంతమంది మీ నేత మా ప్రతిపక్ష నేత పిల్లి సూర్యప్రకాష్ మొన్న అనుచిత వ్యాఖ్యలు చేశాడు. మాది గంజాయి బ్యాచ్ అని, గంజాయి రవాణా చేస్తున్నానని, రౌడీ షీటర్ అని కొన్ని అభియోగాలు చేయటం, నేను లీగల్ నోటీస్ అతనికి పంపడం, అతను ఏ సమాధానం కానీ ఆధారాలు కానీ చూపించలేకపోవడం, వెంటనే బుధవారం రోజున మేము సివిల్ కేసు ఒకటి అలాగే క్రిమినల్ కేసు కూడా అతని మీద ఫైల్ చేయడం జరుగుతూ ఉంది. అతను ఏమీ చేయలేక అతను సర్పంచ్ అయిన గోవిందు గతంలో మహిళలు కూడా ఇలాగ మాట్లాడటం జరిగింది. ఎందుకులే మహిళలని గౌరవంతో నేనేం మాట్లాడలేదు, అది నా మంచితనాన్ని చేతకంతనం కింద తీసుకుని మళ్ళీ నిన్న అవసరం లేని అభియోగాలు నా మీద చేయడంతో ఇప్పుడు లీగల్ నోటీసులు పంపడం జరుగుతూ ఉంది. మహిళలను కూడా చూడడం ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే అవసరం లేని అభియోగాలు చేసి కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు అవసరం లేని అభియోగాలు చేయటం, వీళ్ళ చేత చేయించడం కొంత బాధించింది. వాళ్ళకి లీగల్ నోటీస్ పంపుతున్నాం మహిళలందరికీ, అలాగే సోదరు గట్టా గోవింద్కి ఒక రౌడీ షీటర్కి కూడా పంపడం జరుగుతుంది. వాళ్ళ మీద వాళ్ళు వివరణ ఇవ్వకపోతే, ఆధారాలు చూపించకపోతే మళ్ళీ వారం రోజుల్లోపు సివిల్ కేసులు క్రిమినల్ కేసులు వాళ్ళ మీద పెట్టడం జరుగుతుంది. ఇందులో నా ప్రమేయం 1% ఉందని తెలిసినా నేను దేనికైనా సిద్ధం.